కంగనా రనౌత్ గారికి కోపం వచ్చింది. ఉన్నట్టుండి ఆగ్రహించారు. ఎవరి కంగనా రనౌత్ గారు? ప్రముఖ సెలబ్రిటీ. మరోవైపు బీజేపీ నుంచి పార్లమెంటుకు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి. అలాంటి కంగనా రనౌత్ గారికి కోపం వచ్చింది. ఎవరి మీద? జెన్ జీ యువత మీద కోపం వచ్చింది. అక్కడ ఆగలేదు. యువతను పెంచిన తల్లిదండ్రుల మీద కోపం వచ్చింది. ఎందుకో చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. జెన్ జీ యువత సోషల్ మీడియా రీల్స్లో వాడుతున్న భాష గురించి, విమర్శ చేస్తున్న తీరు గురించి ఆమె మాట్లాడుతున్నారు. యువత మాట్లాడే భాష ఆమె జీర్ణించుకోలేకపోతున్నారట. ఆమెకు ఆగ్రహం కలిగించిందంట. అందుకని ఏమంటున్నారు? వారిని పెంచిన తల్లిదండ్రుల గురించి ఆలోచించాల్సి వస్తుంది అంటున్నారు. వారు వాడే భాష తనకు అసహ్యం కలిగిందంటున్నారు. కావచ్చు. కానీ కంగనా రనౌత్ గారు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. నడి రోడ్డు మీద పట్టపగలు జెన్జీ యువత, అందులో అమ్మాయిల బట్టలు చించి అవమానపరిచినటువంటి పోలీసుల వ్యవహార శైలి చూసి కంగనా రనౌత్ గారికి ఎందుకు ఆగ్రహం కలగలేదు? ఎందుకు అసహ్యం కలగలేదు? ఎందుకు అసహ్యం బహిరంగంగా ప్రకటించలేదు? ఈ ప్రశ్నకు కంగనా రనౌత్ గారు సమాధానం చెప్పాలి. మహిళ మీద సామూహిక లైంగిక దాడి చేసి జైలు శిక్ష పడి జైలు జీవితం గడుపుతున్నటువంటి నేరస్తులకు బీజేపీ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టినప్పుడు కంగనా రనౌత్ గారికి ఎందుకు అసహ్యం కలగలేదు? అలాంటి దుర్మార్గులు జైలు నుంచి బయటికి వస్తుంటే ఆర్ఎస్ఎస్ మూకలు వారికి పూలదండలతో సత్కరించి బాజా భజంత్రులతో ఊరేగిస్తూ తీసుకొస్తుంటే అప్పుడు కూడా కంగనా రనౌత్ గారికి ఎందుకు అసహ్యం కలగలేదు? ఎందుకు ఆగ్రహం కలగలేదు? అలాంటి పార్టీ తనకు టిక్కెట్ ఇచ్చింది, అంతే చాలనుకున్నారా? అలాంటి పార్టీ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేయాలని ఎందుకు అంగీకరించారు? ఎలా ఎంపీ అయ్యారు? ఎందుకు తనకప్పుడు అసహ్యం కలగలేదు? అలాంటి పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నందుకు తన మీద తనకు ఎందుకంత అసహ్యం కలగలేదు? కంగనా రనౌత్ గారు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఇవి. అయితే జెన్జీ యువత దగ్గర ఆగలేదు ఆమె. వారిని పెంచిన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నారు. ఇంత అసహ్యకరంగా వ్యవహరించిన కంగనా రనౌత్ గారిని పెంచిన తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచిస్తారనే స్పృహ ఉండాలి కదా. ఇప్పుడు కంగనా రనౌత్ గారిని పెంచిన తల్లిదండ్రుల గురించి కూడా చర్చించాలా? అసలు తల్లిదండ్రులను ఎందుకు బజార్కి ఈడుస్తున్నారు? ఇది సభ్యత అనిపించుకుంటుందా? ఇది సంస్కారం అనిపించుకుంటుందా? 20 లక్షల కుటుంబాల్లో 20 లక్షల తల్లిదండ్రులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు, ఆవేదనతో బాధపడుతున్నారు. తమ పిల్లలను ఎంట్రన్స్ పరీక్ష రాయించడం కోసం లక్షల రూపాయల అప్పులు చేశారు. నెలల తరబడి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ ఇప్పించారు. తీరా పరీక్ష రాస్తే పరీక్షాపత్రం లీక్ అయి తమ పిల్లల భవిష్యత్తు బజారు పాలైందని ఆవేదనలో ఉన్నారు. కడుపు రగులుతోంది ఆ తల్లిదండ్రులకు. 21 మంది తల్లిదండ్రులు తమ పిల్లలను కోల్పోయారు. ఆ పిల్లలని ఈ బీజేపీ పాలకులు తిరిగి ఇవ్వగలరా? కంగనా రనౌత్ గారు తిరిగి ఇవ్వగలరా? మరి 20 లక్షల మంది తల్లిదండ్రులు తమ పిల్లల జీవితాల గురించి ఆవేదనతో కడుపు రగిలిపోతున్న ఆ తల్లిదండ్రుల గురించి కంగనా రనౌత్ గారు మాట్లాడుతున్నారు. వారి ఆందోళనకు మద్దతుగా నిలిచినటువంటి జెన్జీ యువత తల్లిదండ్రుల గురించి కంగనా రనౌత్ గారు మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడొచ్చా? అది సభ్యత అనిపించుకుంటుందా? అది సంస్కారం అనిపించుకుంటుందా? బాధ్యతాయుత స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక సెలబ్రిటీ, ఒక పార్లమెంటు సభ్యురాలు, అధికార పార్టీ నుంచి ఎన్నికైన వ్యక్తి, బీజేపీ నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తి ఇంత బాధ్యతారహితంగా మాట్లాడొచ్చా? పైగా తాను ఏమంటున్నారు? భారతీయ సంస్కృతి కాదిది, భారతదేశ చరిత్ర కాదిది, మన వారసత్వం ఇది కాదు అని మాట్లాడుతున్నారు. నిజమే. మరి కంగనా రనౌత్ గారు అనుసరించిన పద్ధతి భారతీయ వారసత్వమా? భారతీయ సంస్కృతే? లైంగిక దాడి చేసినటువంటి వాళ్లకు క్షమాభిక్ష పెట్టినటువంటి బీజేపీ పాలకుల నిర్ణయం భారతీయ సంస్కృతి అవుతుందా? హైందవ సంస్కృతి అవుతుందా? అలాంటి దుర్మార్గులకు పూలదండలు వేసి స్వాగతం పలికి జైలు నుంచి ఊరేగింపుగా తీసుకుపోయినటువంటి
ఆర్ఎస్ఎస్ వాదులకు, ఇతర సంఘ పరివార శక్తులకు ఏది వర్తిస్తుంది? వారి చర్య భారతీయ సంస్కృతి అవుతుందా? భారతదేశ చరిత్ర అనుమతిస్తుందా? భారతదేశ ప్రజలు వాటిని అంగీకరిస్తారా? మరి ఈ విషయానికి కూడా కంగనా రనౌత్ గారు సమాధానం చెప్పాలి కదా. ఏది భారతదేశ సంస్కృతి? ఏది మన సంప్రదాయం? ఏది మన వారసత్వం? మహిళలను గౌరవించడం మన వారసత్వం అని తెలియదా? మహిళలను గౌరవించడం సంస్కారం అని, మన సంప్రదాయం అని తెలియదా? నడి రోడ్డు మీద పోలీసులు అమ్మాయిలను పట్టపగలు గుడ్డలు చించి అవమానపరుస్తుంటే అది మన సంస్కారం కాదు, అది మన వారసత్వం కాదు, అది మన సంప్రదాయం కాదు అని కంగనా రనౌత్ గారికి ఎందుకు అనిపించలేదు? అప్పుడెందుకు ఆగ్రహం వ్యక్తం చేయలేదు? అప్పుడెందుకు అసహ్యం ప్రకటించలేదు? సోషల్ మీడియాలో యువత ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు, విమర్శించవచ్చు. యువతే కాదు, ఎవరు చేసినా విమర్శించవచ్చు, తప్పులేదు. కానీ అంతకంటే మించిన తప్పు ఒక సెలబ్రిటీగా ఉండి, ఒక పార్లమెంటు సభ్యురాలుగా ఉండి, అధికార బీజేపీ నాయకురాలుగా ఉండి చేయటం సభ్యత అవుతుందా? సంస్కారం అవుతుందా? బాధ్యత అవుతుందా? యువతకు శుద్ధులు చెప్తూ మీరేం చేస్తున్నారు? యువత తల్లిదండ్రులను బజారు కీడుస్తూ మీరు బాధ్యతగా వ్యవహరిస్తున్నట్టు భావించగలరా? అందుకని కంగనా రనౌత్ గారు ఒక సెలబ్రిటీగా, ఒక పార్లమెంటు సభ్యురాలిగా, ఒక ప్రజాప్రతినిధిగా, అధికార పార్టీ బీజేపీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధిగా తాను వ్యవహరిస్తున్నటువంటి తీరు బాధ్యతాయుతంగా లేదన్న విషయం ముందు తాను గుర్తించాలి. నడి రోడ్డు మీద అమ్మాయిలను గుడ్డలు చించి ఇంత దుర్మార్గంగా అవమానపరుస్తుంటే పోలీసులు, ప్రధానమంత్రికి అసహ్యం అనిపించలేదు, హోంమంత్రికి అసహ్యం అనిపించలేదు. మరి ప్రధానమంత్రి, హోంమంత్రి ఇంతటి దాష్టికం జరుగుతుంటే కూడా నోరు మెదపకుండా ఉంటుంటే కంగనా రనౌత్ గారికి అసహ్యం అనిపించలేదు. అందుకని కంగనా రనౌత్ గారు ఆత్మవిమర్శ చేసుకోవాలి, పరిశీలించుకోవాలి, తన తప్పును సరిదిద్దుకోవటం అవసరం.